श्रीनिवास। ॐ कुसुमपुत्री च विद्महे कन्याकुमारी धीमहि तन्नो वासवि प्रचोदयात्। రెండవ అధ్యాయం ధర్మనందనుడి జననం మరియు విద్యాభ్యాసం. ఓ వైశ్యోత్తమ, పూర్వంలో ఈ కథను ఆదిశేషుడు బుద్ధిమంతుడైన ధర్మపుత్రుడికి చెప్పారు. దేవతలందరూ వింటూ ఉండగా నారదుడు ఈ పరమ పవిత్రమైన కథను విని ఏకాంతంలో నాకు చెప్పారు. నీ మేలు కోసమే ఇంతవరకు రహస్యంగా ఉంచాను. ఆర్యావర్త అని పిలువబడే పుణ్యదేశంలో పుష్పవనాలతో కూడిన నర్మదాన జలంచే నియమించబడి బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు వైశ్యులతో కూడిన సకల రత్నాలతో నిండిన ప్రతిష్టానమైనటువంటి నగరం ఉండేది. అలాంటి ఆ నగరంలో ధర్ముడు అనే వైశ్యోత్తముడు ఉండేవాడు. వివేకవంతుడు, సత్యవంతుడు, సద్గురువు, ధర్మాత్ముడు, దాన ధర్మం పట్ల ఆసక్తి కలిగినవాడు, బ్రాహ్మణ శుశ్రూషను ఇష్టపడేటటువంటి వాడు, దాత, అతిధేయుడు ఆ ధర్మశ్రేష్ఠి. ఆయనకు సంతానం లేని దోషం వల్ల చాలా బాధపడుతుండేవాడు. ఒకానొక సమయంలో అతడు యమునా నది ఒడ్డున వెళ్ళి భూమింజయ అనే బ్రాహ్మణుణ్ణి చూసి ఆయన పాదాలను పూజించి సంతానమిచ్చే విష్ణు ప్రీతికరమైన ఒక వ్రతాన్ని చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు భూమింజయుడు జగద్గురువైన లక్ష్మీపతి అయినటువంటి ఆ మహావిష్ణువుని పూజించమని చెప్పి మరియు పూజ తర్వాత వచ్చిన హవిస్సును భార్యతో పాటు సేవించమని చెప్తారు. కార్తీక త్రయోదశి నాడు విష్ణు పూజ ప్రారంభించమని చెప్పి అంతర్ధానుడవుతాడు. ఇది చూసిన ధర్మశ్రేష్ఠికి అర్థమవుతుంది, స్వయాన ఆ శ్రీ మహావిష్ణువే భూమింజయ అనే బ్రాహ్మణుడి వేషంలో వచ్చి ఆయనని కరుణించాడని. ఆ తరువాత ఆ ధర్మశ్రేష్ఠి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తాడు. 1 సంవత్సరంలోపే చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు అతనికి ప్రత్యక్షమవుతాడు. ధర్మశ్రేష్ఠి విష్ణువును స్తోత్రాలతో పూజిస్తారు. ధర్మరక్షకుడుగా ఉండే కొడుకు పుడతాడు నీకు అనే వరంతో శ్రీ విష్ణు ధర్మశెట్టికి చెప్పి అంతర్ధానమవుతారు. ధర్మశ్రేష్ఠి ఎంతో సంతోషిస్తాడు. ఆ శ్రీ మహావిష్ణువు వరం వల్ల ఆ ధర్మశ్రేష్ఠి దంపతులకు ఒక కొడుకు పుడతాడు. 11వ రోజు నామకరణం చేస్తున్నప్పుడు బాబుకు ధర్మనందన అనే పేరు పెట్టాలని ఆకాశవాణి చెప్తుంది. ఆ ధర్మనందనుడు పౌర్ణమి చంద్రుడిలా వర్ధిల్లుతున్నాడు. 12 ఏళ్ల వయసులోనే ఉపనయనం. ఆ తర్వాత చవన మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసానికి వెళ్తాడు. అలా 12 ఏళ్ళు గడిచాయి. ఒకరోజు ధర్మనందనుడు సమిధలు తీసుకురావడానికి అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళగా అక్కడి నుంచి ఒక బాధాకరమైన స్వరం ఆయనకు వినిపిస్తుంది. ఏంటి అని చూస్తే అక్కడ ఒక కిరాతకుడు బ్రాహ్మణుణ్ణి బంధించి చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఓ కిరాతక, నేను అంగీరసుడు అనే బ్రాహ్మణుడిని. తీర్థ సేవ చేయడానికి సిద్ధపడిన నాకు ఎలాంటి హాని చేయకు అన్న మాటలు విన్న ధర్మనందనుడు వెంటనే ధర్మరక్షణ కోసం ఆ కిరాతకుడి ముందు నిలిచి, ఓ పాపి, బుద్ధిహీనుడా, వేదాలలో బ్రాహ్మణులు గొప్పవారు అని చెప్పబడింది. వేదాలు బ్రాహ్మణులలోనే ఉంటారు. దేవతలందరూ వేదాలలోనే నివసిస్తుంటారు. దేవతలు లోకాలన్నింటినీ రక్షిస్తుంటారు. కాబట్టి దేవతలు బ్రాహ్మణులకు వేరు లేదు, ఇద్దరూ సమానమే. అలాంటి దేవతా స్వరూపమైనటువంటి బ్రాహ్మణునికి హాని తలపెడుతున్నావు. ఇప్పటికైనా నీవు బుద్ధివంతుడివై ఆ బ్రాహ్మణుణ్ణి పూజించు అని చెప్తాడు. అది విని కిరాతకుడు ఆగ్రహించి ధర్మనందనుడితో, ఓ బుద్ధిహీనుడా, నీ ఉపదేశం చాలు. ఇప్పుడు నువ్వు కూడా ఈ బ్రాహ్మణుడితో పాటు ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉండు అన్నాడు. అప్పుడు ధర్మనందనుడు ఇలా అన్నాడు, అలాగే కానీ నేను బ్రాహ్మణుని కోసం ఈ దేహాన్ని త్యజించడానికి సర్వదా సిద్ధమే.
మనుధర్మశాస్త్రం ప్రకారం బ్రాహ్మణుల కోసం మరణించిన వారు బ్రహ్మలోక నివాసులవుతారు. కాబట్టి త్వరగా ఆ బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టు. ఆయన బదులుగా నన్ను తీసుకువెళ్ళండి. అది విన్న కిరాతకుడు ధర్మనందనుపై జాలి కలిగింది. అయ్యో అబ్బాయి, దేవుడు లాంటి బ్రాహ్మణుడు నీకు పూజ్యుడు కావచ్చు, కానీ నాకు మేలు చేసే పని ఈ బ్రాహ్మణుడి వల్ల కలుగుతుంది. మా వంశధర్మం ప్రకారం వింధ్యవాసిని అయిన శక్తికి ప్రతి సంవత్సరం పురుషబలి ఇవ్వాలి. దానికోసమే నేను ఈయనని తీసుకువెళ్తున్నాను అన్నాడు. కిరాతకుని మాటలు విన్న ధర్మనందనుడు ఆ బ్రాహ్మణుని బంధాలను విప్పి అతని మెడకు కట్టిన కంఠపాశాన్ని తన మెడకు వేసుకొని శక్తికి బలి అవ్వడానికి సిద్ధమయ్యాడు. ఆ తర్వాత ఆ కిరాతకుడు ఆ బ్రాహ్మణుణ్ణి వదిలి ధర్మనందనుడిని తన బందీగా చేసుకొని ఇంకా అనేక మృగాలను కూడా వేటాడాడు. అదే సమయంలో మగధ దేశాధిపతి అయినటువంటి రాజు తన చతురంగ బలగంతో కలిసి వేట కోసం అడవికి విచ్చేశారు. ఆ సైన్యం యొక్క శబ్దం విని ఆకాశమెక్కిన ధూళిని చూసి ఈ కిరాతకుడు భయపడ్డాడు. వెంటనే ధర్మనందనుడి పాశాన్ని విప్పి అక్కడున్న ఒక గుహలో దాచిపెట్టి నేను మళ్ళీ వచ్చేదాకా ఇక్కడే ఉండు అని చెప్పి అతను ఒక పెద్ద బండరాయితో గుహద్వారాన్ని మూసివేసి తాను కూడా ఆ చెట్టు ఎక్కి కొమ్మలతో కప్పిపుచ్చుకొని దాక్కొని కూర్చుంటాడనమాట. 2వ అధ్యాయం సమాప్తం. ఓం శ్రీ వాసవాంబాయై నమః.